ఏం చేస్తున్నావు అమ్మా? ఏం లేదమ్మా, టీవీ చూస్తున్నాను. ఏం నిద్రపోలేదా మధ్యాహ్నం? ఏమో ఈరోజు నిద్రపట్టలేదు, దానికోసం నిద్రపోలేదు. సరే కాసేపు టీవీ చూద్దాంలేని టీవీ పెట్టుకొని చూస్తున్నా. సరేలే, అయితే ఖాళీగానే ఉన్నావు అయితే. ఈ పూటైతే ఖాళీనేనమ్మా. నేను నీకు పని చెప్తా, చేస్తావుగా? ఏం పని చెప్పమ్మా, చేస్తాను. ఇదిగో ఇవి ఎండిపోయి ఉన్నాయి. ఏంటి ఇవి? చూడు, నువ్వే చూసి చెప్పేంటివో. ఓహో, కరివేపాకా? కరివేపాకు. నువ్వు ఎండబెట్టావా, ఫ్రిడ్జ్లోనే ఎండిపోయిందా? వాటంతటా ఎండిపోయినాయి, ఫ్రిడ్జ్లోనే ఎండిపోయినాయి. అవునా? సరేలే, ఎండిపోయిన వాటితో ఏం చేయాలో అర్థం కాలా. నువ్వు వస్తావు కదా, చేస్తావులే అని ఏదో ఒకటి చేస్తావులే ఉంచా. ఏం చేస్తావు ఇంతకీ? వాటిని పడేయడమేనా? ఎందుకమ్మా పడేయటము? ఎండి కరివేపాకు తోటి పొడి చేస్తారమ్మా. ఒట్టి కరివేపాకు పొడి చేస్తారు, పల్లీలు వేస్ట్ చేస్తారు, పుట్నాలు వేస్ట్ చేస్తారు. నీకు ఏ పొడి కావాలి చెప్పు, ఆ పొడి చేసి పెడతా. నువ్వేం చేస్తావో చెప్పు ఇప్పుడు. నీకు ఏది ఇష్టం తింటాము? పల్లీలు ఇష్టమా, పుట్నాలు ఇష్టమా? పల్లీలే బెటర్ పుట్నాల కన్నా. సరే అయితే ముందు పల్లీలు పొడి చేసి పెడతాను. తర్వాత ఇంకా మిగిలితే గనక అప్పుడు పుట్నాలు పొడి చేసి పెడతా. అప్పుడు చూద్దాంలే పుట్నాలు. సరే. ఫస్ట్ ఏమ్మా, కరివేపాకు ఒకటి సరిపోతుందా? కరివేపాకు ఒకటి ఎలా సరిపోతుందమ్మా? చెప్పాను కదా, పల్లీలు కానీ పుట్నాలు కానీ ఏ పొడి చేసి పెడతానని చెప్పని. ఇదిగో ఈ కరివేపాకు పొడికి ఎండుమిరపకాయలు కావాలి, జీలకర్ర కావాలి, తర్వాత ఉప్పు కావాలి. అసలు పల్లీలు చేస్తాను కదా, పల్లీలు కంపల్సరీ కావాలి. ఇవన్నీ వేసి చేస్తారు. ఇవన్నీ చేసి పెడతా. కొలతలు అంతేనా? కొలతలు ఏం అక్కర్లేదా? అంటే నాకు ఇంచుమించు 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాను కదా, కాబట్టి నాకు కొలతలు ఏం అవసరం లేదు. ఉజ్జాయింపుగా వేసుకొని చేసేస్తాను నేను. మరి అలా చేయమంటావా, కొలతలు చెప్పాలా నీకు? ఇప్పుడు నేను చేసుకోవాలంటే ఎట్లే మరి తర్వాత? మళ్ళీ నన్ను పిలవాల్సిందే. సరిపోయింది. సరేలే, అయితే ఇప్పుడు నీకు నేర్పించాలా, నేను చేసేనా? నేర్పిస్తే బెటరు, తర్వాత ఏదో పనికి వస్తుంది. సరే అయితే కొలతల ప్రకారం చేయమంటావు ఇప్పుడు? అంతేగా. సరే అయితే కొలతలు చెప్తాలే. కుదురుతుందా? ఎందుకు కుదరదమ్మా, కుదురుతుంది. ఏదో కప్పు తీసుకొని చెప్తాలే. నీకు కొలతలు కావాలన్నావు కదా, కొలతలు చెప్పేస్తాలే. సరే సరే, ఉండైతే తీసుకొని చెప్తా. ఇదిగమ్మా, ఈ కప్పుతోటి 3 కప్పులు కరివేపాకు తీసుకున్నాను, 1 కప్పు ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఈ పల్లీలేమో 1.5 కప్పు పల్లీలు తీసుకున్నా. ఇది ఒక మీడియం సైజు స్పూన్ తోటి జీలకర్ర 2 తీసుకున్నాను, ఉప్పు 2 తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే నువ్వు కరివేపాకు 3 కప్పులు తీసుకుంటావో ఆ కప్పుతోటే ఎండుమిరపకాయలు 1 తీసుకో. అదే కప్పుతోటి పల్లీలు 1.5 తీసుకో. అంటే ఇంత స్పూన్ తీసుకోవద్దు, చిన్న కప్పు తీసుకుంటే చిన్న స్పూన్ తీసుకో. సరే సరే, బట్టి స్పూన్ సైజు మార్చాలి. సరే. ఇప్పుడు ఇవన్నీ మనము వేయించుకోవాలి. ఓకే. రోస్ట్ ఎలా దూరగా వేయించుకోవాలా? నేను చూపిస్తా, నీకు చూపిస్తా ఎలా వేయించుకోవాలో చూపిస్తాను, చూడు. అట్లా లో సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలా? ఇది లో సిమ్ కాదమ్మా, సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి, మీడియం ఫ్లేమ్లో కాదు. కరివేపాకు సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అయితే దీనికి ఆయిల్ ఏం అవసరం లేదమ్మా, అన్ని ఒట్టివే వేయించాలి. ఓకే. ఆయిల్ వేసుకుంటే మళ్ళీ ముద్ద అయిపోతే టేస్ట్ బాగోదు. అందుకని అస్సలు ఒక్క బొట్టు కూడా ఆయిల్ వేయాల్సిన అవసరమే లేదు. ఆల్రెడీ అది ఎండిపోయినాయి కదా, మళ్ళీ వేయించడం ఎందుకు? అమ్మా, ఎండిపోయినా కూడా ఇది పచ్చివాసన వస్తూ ఉంటుంది కదా కరివేపాకు. మరి పచ్చివాసన వస్తే ఎక్కువ నిల్వ ఉండదు కదా. నిల్వ ఉండడం కోసం వేయిస్తున్నాం. నిల్వ ఉండడం కోసము కంపల్సరిగా వేయించుకోవాలి కరివేపాకు. పచ్చిదాన్ని మనము కడిగి వేయించుకుంటాం, కానీ ఈ ఎండిపోయిన దాన్ని కడిగి వేయించుకోవాల్సిన అవసరం లేదు, ఇట్లానే వేయించేసుకోవాలి. అంటే ఇప్పుడు పచ్చిదాంతో కూడా పొడి చేస్తారా? పచ్చిదాంతోనే చేస్తారు మామూలుగా పొడి. అది ఏంటంటే మంచి సువాసన వస్తుంటుంది, అప్పుడే పచ్చిది వాసన ఎక్కువ వస్తుంది కదా. ఈ ఎండిపోయిందంతా వాసన వెళ్ళిపోతుంది, వాసన ఉండదు. పచ్చి కరివేపాకు అయితే చాలా మంచి సువాసన వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఇది కూడా టేస్టీగా ఉంటుంది, కాకపోతే ఎండిపోయిన దాన్ని పడివేయకుండా మనము ఉపయోగించుకుంటున్నాం దీన్ని. అంతేనా? అంతే. ఇదిగోండి, వేగిపోయింది. అంటే మనము ఫ్రిడ్జ్లోనే ఎండింది కదండి, మెత్తగా ఉంది. అలా కాకుండా సౌండ్ ఇలా రావాలండి. చూడండి, ఇట్లా అయిపోయింది చూసారా? ఇలా
వేయించుకోవాలి మనం. అదే తడి ఉన్నదనుకో ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. మెత్తగా ఉంటే ఈ బాగా పలపలా ఉన్నదనుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసి ఉంచుకుందాం. ఇంకా ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయించేసుకుందాం. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవచ్చండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. కారం వేయకూడదు, ఎండుమిరపకాయలే వేయాలి. ఎండుమిరపకాయలు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది, కారం వేస్తే టేస్ట్ ఉండదు. అంటే కారము ఎప్పుడో పట్టించి నిల్వ ఉంటుంది కదా, ఈ ఎండుమిరపకాయలు అంటే అప్పటికప్పుడు వేయించి మనము అందులో కారంలాగా వేస్తాం కాబట్టి మనకి టేస్ట్ బాగుంటుంది. ఎండుమిరపకాయలు వేగిపోయాయి. ఇదిగోండి కాస్త అక్కడక్కడ నల్లగా తర్వాత ఎర్రగున్నవి కాస్త కలర్ మారి వచ్చాయి కదా, అలా వేగాలండి. దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకున్నాం. అదే ప్లేట్లో చేస్తావా? వేసేస్తే ఏం కాదు, రెండు కలిపేసేయచ్చు. ఒకటేసారి పొడి చేస్తారా? ఇది వేసేయాలి ముందు, ఈ రెండు వేయాలి. జీలకర్ర వేసుకోవాలి, తర్వాత పల్లీలు, లాస్ట్లో పల్లీలు వేసుకోవాలి. అన్ని కలిపి ఒకటేసారి మిక్సీలో వేసేయడమేనా? పల్లీలు మాత్రం పక్కనది వేయాలమ్మా, తర్వాత పల్లీలు కలపాలి. కానీ అందులోనే వేయకూడదు, ముందు ఇవి మెదిగిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. ఇదిగో ఇప్పుడు జీలకర్ర వేయించుకుందాం. జీలకర్రకి ఎక్కువ వేడి అవసరం లేదు, అసలు ఈ బాండి వేడే సరిపోతుంది. ఇంకా స్టవ్ కూడా వెలిగించాలి. స్టవ్ ఆపేసావా? ఆపేసా, స్టవ్ కూడా వెలిగించాల్సిన అవసరంలా, ఈ బాండి వేడే చాలు. ఏది ఎండుమిరపకాయలు వేసిన వెంటనే ఆ వేడితోనే జీలకర్ర వేసే ఇచ్చేం కాదు, సరిపోతుంది. లేదంటే ఎక్కువ వేడి అయితే జీలకర్ర పగిలిపోతుంది, మాడిపోతుంది. పగిలిపోదు, మాడిపోతుంది. ఇదిగో చూడు, ఈ వేడికే సరిపోయింది, మంచి వాసన వస్తుంది చూడు. చూసా, ఈ వేడికే వేగిపోయింది, వాసన బాగా వస్తుంది. జీలకర్ర మంచి వాసన వస్తుంది. అయిపోయింది ఒక నిమిషంలో, అట్లా ఎక్కువ టైం పట్టదమ్మా, తొందరగా అయిపోతుంది. ఇది కూడా ఇందులో వేసేసుకోవచ్చు. ఇంకా లాస్ట్లో తెలిసిందే కదండి, పల్లీలు చాలా టైం పడుతుంది. పల్లీలు వేయించుకొని చిటికలో వచ్చేద్దాం. ఇది కొంచెము హైలో పెట్టుకొని వేయించుకున్నా పర్వాలేదు, ఎందుకంటే సిమ్లో పెడితే చాలా టైం పడుతుందండి. అందుకని హైలో పెట్టి వేయించుకోవాలి. మాడవు, ఇలా కలుపుతూ ఉండాలి కంపల్సరీగా, అలానే వదిలేస్తే మాడిపోతాయి. ఉప్పు వేయించే పని లేదు కదండి, ఇందులో కలిపేద్దాం. అన్ని చెమటలు వచ్చేసినాయి. మరి ఇంకా వేడికి వంటగదిలో చెమటలు దాకా ఏమన్నా ఏసీ ఉంటుందా? వంట రూమ్లో ఉండదు కదా. ఇదిగో పెట్టించుకోలేదులే. ఇదిగో ఇలా పొట్టు వచ్చేస్తట్టు వేగాలండి. ఇట్లా వేగిపోతే సరిపోతుంది. అయితే వీటిని పొట్టు తీయాల్సిన అవసరం లేదు, అలానే పొడి చేసేసుకోవచ్చు. చాలామంది పొట్టు చేసుకుంటారు. నేనైతే పొట్టు చేయనండి. ఇందులో ప్రోటీన్స్ బాగుంటాయి కాబట్టి పొట్టు కూడా మనము తినొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక చల్లారిన తర్వాత మిక్సీలో వేసేద్దాం. అంతలోపు ఇవన్నీ ఒకసారి మిక్సీ వేసుకొని వచ్చేద్దాం. ఇదిగోండి, ఇవి చల్లారిపోయాయి. ముందు వీటిని మెత్తగా వేసుకొని వద్దాం. మిరపకాయలు, ఉప్పు, జీలకర్ర, కరివేపాకు వేసేద్దాం. ఇదిగోండి, ఇలా మెదిగిపోయింది. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసేసుకొని పల్లీలు వేసుకుందాం. ఇందాక కరివేపాకు పొడి ఇందులో చేసి ఉంచాం కదండి, దాన్ని పక్కకు తీసుకున్నాను. ఈ పల్లీల పొడి మెత్తగా వేసాను. దీన్ని ఇందులో వేసి కలిపేయాలి. కలిపేసి తర్వాత మళ్ళీ ఇది రెండు కలిపి ఒకసారి వేసుకోవాలి. వేసుకుంటే రెండు కలుస్తాయి. అంటే జారు చిన్నది కదండి, అన్నీ ఒకేసారి వేసుకోలేం కదా, ఎక్కువ చేస్తున్నాం కదా, అందుకని 2 సార్లు 3 సార్లుగా వేస్తున్నా నేను. 12 సార్లు మిక్సీ చేసుకోవాలా అన్నీ? అవునమ్మా, వేసుకోకపోతే ఒకేసారి ఇంత పెద్ద జార్లు ఎక్కడవుతుంది. అదే కొంచెం అనుకోమ్మా, అన్నీ ఒకేసారి కలిపేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న కప్పు తీసుకున్నావు అనుకో, నువ్వు ఈ కప్పులో తీసుకున్నావు అనుకో, తక్కువ పొడి అవుతుంది కాబట్టి, తక్కువ క్వాంటిటీ కాబట్టి మనము అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు. నేను ఎక్కువ పొడి చేస్తున్నాను కదా,
అందుకని సపరేట్ గా వేసుకున్నాం. అందుకని సపరేట్గా వేసుకున్నాను, లేకుంటే అన్ని కలిపి వేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం అన్ని కలిపి పల్లీలతో పాటు కలిపేసేసుకోవచ్చు. వేసుకోవచ్చు అన్ని. పల్లీలతో పాటు వేయకూడదు. ముందు ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు వేసేసుకోవాలి, సపరేట్ గా పొడి పెట్టాలి, అవి పొడి పెట్టాలి. తర్వాత పల్లీలు అందులోనే వేసేయచ్చు. పల్లీల పొడి పట్టాలి మళ్ళీ అవసరంలా, ఆ పల్లీలు అందులోనే వేసుకోవచ్చు. ఆ పొడిలో పల్లీలు వేసి వేసుకోటి మిక్సీలో పెట్టుకోవచ్చు. ఇవంటే అన్ని సరిపోవు కదా, అందుకని విడివిడిగా వేస్తున్నా నేను. పొడి చేయకుండా పల్లీలు కూడా కలిపేసేస్తే పల్లీలు పొడి పోవా? అంటే అది పల్లీలలో ఆయిల్ ఉంటుంది కదా, అందుకని ఈ కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ పొడి అవ్వవు, ముద్దగా అయిపోతుంది ఆయిల్ వల్ల. ఆయిల్ వల్ల ముద్దగా అయిపోతుంది. ఇది విడివిడిగా వేసామనుకో అప్పుడు పొడి పొడిగా ఉంటుంది. సరే ట్రై చేద్దాంలే అయితే. ఓకే, చేద్దులే, నేను ఇప్పుడు చూపిస్తున్నా, తర్వాత నువ్వు చేసుకుందులే. ఇదిగోండి ఇలా పొడి చేశానండి. ఇదిగోండి పొడి అయిపోయింది. గాజు సీసాలో కానీ స్టీల్ దాంట్లో కానీ స్టోర్ చేసుకోవాలండి. నేను ఎప్పుడు గాజు సీసాలోనే స్టోర్ చేసి ఉంచుకుంటాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు టేస్ట్ మా అబ్బాయి చెప్తాడండి ఎలా ఉందో. వంశీలు రామ్మా, సరిపోయిందా ఉప్పు కారం, ఇంకేమన్నా వేయాలా? చూద్దాం. బాగుందమ్మా, చాలా బాగుంది, సూపర్. టేస్ట్ బాగుందంటండి. ఎన్ని రోజుల నుంచి, వారం నుంచి అడుగుతున్నాడు. చాలా బాగుంది. అన్నంలో కలుపుకుంటే, వేడి అన్నంలో కలిపి నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.